ఎన్నో సంవత్సరాలుగా గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లు ఊడుస్తూ మలమూత్రాలు ఎత్తిపోస్తూ జీవనం సాగిస్తున్న దళిత పారిశుధ్య కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ కోర్ కమిటీ సభ్యులు డప్పు శివరాజ్ మాదిగ డిమాండ్ చేశారు. ఎలాంటి శుభకార్యాలైనా అశుభకార్యాలైనా డప్పు లేకుండా జరగవని, అలాంటి డప్పు కొట్టేవారికి చెప్పులు కుట్టేవారికి సరైన గౌరవం దక్కడం లేదని వాపోయారు. డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 29న హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేల సంవత్సరాల నుంచి మాదిగలు చెప్పులు కుట్టి జీవిస్తూ అంటరాని వారిగా సమాజం వెలివేసిన ప్రతి భారతీయుని పాదం కందిపోకుండా చెప్పులు కుట్టి జీవిస్తున్న సేవకులు మాదిగలు మాత్రమేనన్నారు. అలాగే మనుషుల జీవితాల్లో ఏ కార్యక్రమమైనా అందులో భాగమయ్యే మొదటి కళారూపమైన డప్పు కొడుతూ జీవనం సాగించేవారు కూడా మాదిగలు మాత్రమేనని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆర్థిక సహాయం చేసింది, కానీ మాదిగలకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాదిగల పాత్ర ఎంత ఉందని కనీసం ఇప్పుడైనా వారిని గుర్తించి డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ కల్పించి పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్వహించ తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమంలో మాదిగ ఉపకులాల నాయకులు, పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఐక్యత చేసి వాళ్ళ పర్మనెంట్ కోసం పోరాటం చేయడానికి మేము సంసిద్ధమైన సంగతి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాదిగలు తన శక్తిని సామర్థ్యాలను ఒడిగి చెప్పులు కొట్టి మానవ సమాజానికి మానవాళికి చెప్పులు ఇచ్చి రక్షణించినటువంటి మాదిగ జాతికి ఈరోజు పేరు ప్రాఖ్యాతలు లేకుండా పోయినాయి. ఈరోజు ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగలు ఇద్దరు మున్సిపాలిటీ కార్మికులుగా, పారిశుద్ధ కార్మికురాలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మాదిగలు తప్ప ఇంకా ఎటువంటి సామాజిక వర్గాలు లేరన్న సంగతి సమాజం గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మాదిగలు పారిశుద్ధ కార్మికులు ఉండడం మూలంగా చాలా ఆరోగ్యాలకు నిలయమవుతుంది. స్వచ్ఛ భారత్ అనేది విజయవంతమవుతున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. కావున సమాజం అన్ని సామాజిక వర్గాలు కూడా రాజకీయ పార్టీలు పూర్తి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళను తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.